నిన్న శ్రీరాముడి సందేహాన్ని ప్రశ్నని గురించి చెప్పుకున్నాం. ఏమిటది ప్రశ్న అంటే, శ్రీరాముడు అడిగాడు, అయ్యా మీరు పూర్వమే నాకు చెప్పారు దేశ కాలాలు అనేవి ఆత్మతత్వంలో లేవు అని, ఇది వాటికి అతీతమైనది అని చెప్పారు. కానీ ఆ విషయం ఎందుకో నాకు అర్థం కాలేదు. ఇప్పటివరకు దేశ విషయంలో మీరు చెప్పారు, అలా బ్రహ్మాండాలు దాటి వచ్చేసారు, అలా వెళ్ళే సాధ్యం లేదు. కానీ ఎలా వచ్చారు అంటే, ఇది ఆ యోగ శక్తి అని కూడా చెప్పారు. సత్యంగా ఆలోచన చేస్తే దేశం అనేది లేదు అని కూడా మనకి అర్థమవుతోంది అని చెప్పారు మీరు. ఇప్పుడు కాల విషయంలో నాకు ఒక సందేహం. మీరు చెప్పిన కథ అంతా కూడా వశిష్ఠ ఆ వేద విద్వాంసుడి ఆయన మనస్సులో, ఆయన జీవితంలో ఇది 8 రోజులు, పద్ముడి జీవితంలో ఇది 1 నెల, విదూరథుడి జీవితంలో ఇది కొన్ని సంవత్సరాలు. ఇలా చూస్తే ఆ కాల వ్యత్యాసం అనేది కనిపిస్తోంది. దీన్ని ఎలా అర్థం చేసుకోవాలి అని శ్రీరాముడు అడిగాడు. అంటే కాలం అయితే ఉంది కదా, మనం రాసి పెట్టుకుంటాం, క్యాలెండర్, డైరీ ఇవన్నీ రాసి పెట్టుకుంటాం. మరి కాలం అనేది ఉన్నప్పుడు ఈ ఆత్మ కాలానికే కట్టుబడి ఉండాలి కదా అని ఒక ప్రశ్న. అంటే ఆ కట్టుబడి ఉంటే కాలమే సత్యం కదా, ఆత్మ సత్యం అంటున్నారు మీరు, కానీ కాలం సత్యం. మనం లెక్క పెట్టకపోవచ్చు కానీ కాలం సత్యం అని. అలా కాదు నాయన, అది చాలా పొరపాటు నువ్వు అనుకుంటున్నది అని వశిష్ఠుల వారు సమాధానం చెప్తున్నారు. నిన్న రాముల వారి ప్రశ్న చెప్పుకున్నాము. అప్పుడే మనం అనఘా అని పిలిచారు శ్రీరాముణ్ణి వశిష్ఠుల వారు అని కూడా చెప్పుకున్నాము. ఎందుకంటే ఆయన అవతార పురుషుడై ఉండి ఆయన మర్చిపోయి వచ్చాడో గుర్తుంచుకుని వచ్చాడో అది వేరే విషయం. కానీ రాజపుత్రుడై ఉండి ఆయన ఎంతో వినయంగా, నాకేమీ తెలియదు, అది మట్టి బుర్ర అన్నాడు. ఆయన మట్టి బుర్రలో ఎలాగైతే వేసిన ఆ నీటి బిందువు ఇంకిపోతుందో అలాగే నాలో మీరు చెప్పినది ఏమీ అర్థం కాలేదు, నాకు తలకెక్కలేదు, మళ్ళీ చెప్పండి అని ఎప్పుడైతే శ్రీరాములు వారు ప్రశ్నించారో అప్పుడు వశిష్ఠుడికి చాలా సంతోషం. ఆహా, ఎంత వినయమేంలో అన్నీ తెలిసి కూడా ఇలా అడుగుతున్నాడే అనే విధంగా వశిష్ఠుల వారు అంటున్నారు. ఏన యథా యద్యత్ యదా సంవేద్యతే నఘ తేన తథా తత్తత్ తదా సమనుభూయతే. ఓ అనఘ అంటే పాపం లేనివాడా అని, ఎటువంటి దోషము కల్మషము మాయా నీలో లేదు, పాపం లేనివాడివి నువ్వు అని ఆ శ్రీరాముడి యొక్క వినయాన్ని, నిరహంకారిత్వాన్ని కూడా కీర్తిస్తూ, దాన్ని గుర్తు చేస్తూ, మనకు కూడా ఉపదేశం చేస్తూ, ఎవరు ఎప్పుడు ఏ విషయంలో ఏ విధంగా జ్ఞానాన్ని పొందుతూ ఉన్నారో, ఎవరికి ఏ విషయాల్లో ఎటువంటి జ్ఞానం, ఎటువంటి అనుభవం కలుగుతూ ఉందో, ఎలా వారు భావించుకుంటూ ఉన్నారో, ఆయా సమయాల్లో వారికి అటువంటి విషయమే అనుభవానికి వస్తోంది. ఇది ప్రపంచంలో జరుగుతోంది, మనకు కూడా తెలిసిన విషయమే. మనం ఎలా అనుకుంటున్నామో అలా ఈ ప్రపంచం అంతా కూడా కనిపిస్తోంది. మన అనుభవం, మన భావన ఎలా ఉందో అలా ఈ ప్రపంచం మనకి అనుభవానికి వస్తోంది. వస్తువును బట్టి జ్ఞానం అలాగే కలుగుతుంది అనే నియమం ఎక్కడా లేదు. వస్తువు అలా ఉంది కాబట్టి నాకు అలాగే కనిపించాలి అనే నియమం లేదు. కొన్ని సందర్భాల్లో ఒకే వస్తువు ఒక్కొక్కరికి ఒక్కొక్క విధంగా కనిపిస్తుంది. ఒకటేదో ప్రమాదకారి అయిన వస్తువు పెడితే అది పిల్లవాడికి ఆట వస్తువులాగా కనిపిస్తుంది, తెలియకపోయి చేయి వేస్తాడు. అదే పెద్దలు తెలిసిన వాళ్ళైతే అమ్మో ఇది ప్రమాదకారి అని తెలుసుకొని దూరంగా ఉంటారు. ఇలా ఆ వస్తువుని బట్టి మనకి జ్ఞానం కలగటం లేదు, మనలో ఉన్న అనుభవాన్ని బట్టి మనకి ఆ వస్తు జ్ఞానం అనేది వస్తోంది. దీన్ని బట్టి ఏం తెలుస్తుంది? వస్తువు అలా ఉంటే అలాగే కనిపించాలి అనే నియమం లేదు అని తెలుస్తోంది. ఈ నియమాన్ని ఎప్పుడు గుర్తుపెట్టుకోవాలి మనం. అందువల్ల కాలభేదాన్ని అంగీకరించి జగత్తును మనం సత్యం అనలేము. కాలభేదం అయితే ఉంది, నువ్వు చెప్పిన ప్రకారంగా ఒకే జీవుడు 3 జన్మల్ని తీసుకున్నాడు. ఈ 3 జన్మలు ఇలా మన కంటి ముందు కనిపిస్తూ ఉన్నాయి. ఈ 3 జన్మల్లోనూ కాల వ్యత్యాసం కనిపిస్తోంది. ఒకడికి, ఆ జీవుడికే ఒక శరీరంలో ఉన్నప్పుడు కాలం వేరేగా ఉంది, ఇటు రాగానే ఇంకో శరీరం వచ్చేసింది, ఇప్పుడు కాలం మారిపోయింది, తరువాత ఇంకొక జన్మ వచ్చింది, అక్కడ కూడా కాలం మారిపోయింది. ఇలా కాలం మారిపోయి కనిపిస్తోంది అన్నంత మాత్రానికి జగత్తును సత్యమని మనం ఒప్పుకోలేం. ఈ కారణాన్ని బట్టి, ఈ కాలాన్ని బట్టి జగత్తుని సత్యమని ఒప్పుకోలేం. ఎందుకని అంటే అందరూ వారి ఆలోచనలను బట్టి వస్తువును చూస్తున్నారు. వస్తువు కనిపిస్తోంది కాబట్టి మనం చూస్తున్నాం కాదు, మన ఆలోచన బట్టి మనం వస్తువుని చూస్తున్నాం. నలుగురికి కళ్ళకు గంతలు కట్టి ఒక ఏనుగురు నిలబెట్టి ఏమిటిది అని అడిగితే ఒక్కొక్క అవయవాన్ని ముట్టుకుని ఒక్కొక్కడు ఒకటొకటి అని చెప్పాట.
ఆ ఏనుగు ఆ కాలుని పట్టుకుని ఇది స్తంభంలాగా ఉంది స్తంభం అన్నాడు. ఇంకొకటి తొండాన్ని పట్టుకుని ఇది పాములాగా ఉంది పొడుగ్గా ఇది పాము అన్నాడు. ఇంకొకటి చెవిని పట్టుకుని బొమ్మ అనుకోండి, ఇది కదలకుండా ఉన్న ఏనుగు బొమ్మ, చెవిని పట్టుకుని ఇది చేట అన్నాడు. ఇలా రకరకాలుగా భావనలు చేస్తూ ఉన్నాం మనం. అలా నలుగురు నాలుగు రకాలుగా భావన చేసినట్టుగా మన అనుభవాన్ని బట్టి ఈ ప్రపంచం మనకి కనిపిస్తోంది. తోక పట్టుకుని పాము అనుకున్నాడు, తొండం పట్టుకుని ఏమనుకున్నాడు అంటే అరటి గెల అనుకున్నాడు, అరటి స్తంభం అనుకున్నాడు. ఇది అక్కడ జరిగింది. ఇది ఉపనిషత్తుల్లో వచ్చే కథ. ఆ ఏనుగుని నలుగురు నాలుగు విధాలుగా భావించారు. ఈ నాలుగు కలిసిన తర్వాత ఇదేమిటిది చేట, అరటి స్తంభము, పాము, ఈ నాలుగు ఒకచోట ఎలా ఉన్నాయి అని నలుగురు అప్పుడు కలిపితే వచ్చిన జ్ఞానం ఏమిటి? ఓహో ఇది ఏనుగు అనే జ్ఞానం వచ్చింది. అట్లా కలిసి ఉండటం వల్ల కూడా, పరస్పరం భావన చేయటం వల్ల కూడా భక్తితో జ్ఞానం పెరుగుతుంది అని కూడా చెప్పినట్టే లెక్క. అక్కడ నలుగురిని కలిపారు అక్కడ. అలా ఈ జగత్తు సత్యం కాదు అని చెప్పడంలో కాల వైషమ్య దోషం లేనే లేదు. అంటే ఇప్పుడు వశిష్ఠుల వారు చెప్పిన దాన్ని ఇది కాదు అనేందుకు రుజువు చేయాలి అన్నట్టుగా శ్రీరాముడు ప్రశ్నించాడు కదా. అంటే కాలంలో వైషమ్యం కనిపిస్తోంది కదా, కాలంలో వేరే వేరే కాలాలు కనిపిస్తూ ఉన్నాయి కదా, ఒకే జీవుడి ఆ కాలాల్లో వేరే వేరేగా కనిపిస్తూ ఉండటం వల్ల దీన్ని బట్టి మనం జగత్ సత్యం అందాము అని శ్రీరాముడు అనాలి అనుకున్నాడు. ఇక్కడ వారు చెప్పారు కాల వైషమ్య దోషం. అవును, కాలంలో మార్పు ఉన్నది, ఉంటే మాత్రమే ఇప్పుడు జగత్ సత్యం ఎట్లా అవుతుంది? కాదు. అందువల్ల జగత్ అసత్యం అని చెప్పటంలో కాల వైషమ్య దోషము రానే రాదు, అది కలగనే కలగదు. అందువల్ల దీని నుంచి దాన్ని ఏదో సాధిస్తాము అని అనుకోవటం అది భ్రమ అవుతుంది అని చెప్పారు. అంటే మన దృష్టితో చూసినప్పుడు అన్నిటికన్నా కాలం చాలా గొప్పది, కాలానికన్నా గొప్పది ఏది లేదు. కాలం అన్నిటినీ మింగేస్తుంది, అన్నిటినీ మార్చేస్తుంది, దుఃఖాన్ని సుఖం చేస్తుంది, సుఖాన్ని దుఃఖం చేస్తుంది. కాలంలో ఉన్న లక్షణం, స్వభావం అది. అందువల్ల ఓహో ఈ కాలం అంటే చాలా పెద్దది అని మనం అనుకుంటాం. గీతలో కూడా గీతాచార్యుడు కాలోస్మి లోకక్షయకృత్ ప్రవృత్త, నేను కాలంగా ప్రవృద్ధ పెరిగి ఉన్నాను అని చెప్పాడు శ్రీకృష్ణ పరమాత్మ. అలా ఎందుకన్నాడు? కాలుడే ఆయన ఆత్మస్వరూపమైతే మన కాలోస్మి అని ఎందుకన్నాడు అంటే మన వ్యవహార దృష్టితో చూసినప్పుడు అన్నిటికన్నా, దేశం కన్నా కూడా కాలం గొప్పది. అన్నీ పోయినా కాలం అలా ఉంటుంది అని అంటాం మనం. మళ్ళీ అన్నీ కాలంలో మళ్ళీ వస్తాయి అని అంటాం. అందువల్ల కాలం చాలా గొప్పది, కాలపురుషుడు అనే పదాలు మనం వాడుతూ ఉంటాం. ఇది కూడా వ్యవహార దృష్టియే. అందువల్ల కాలం ఏదో చాలా అన్నిటికన్నా పెద్దది, కాలం ఎప్పుడూ ఉండేది అని అనుకుని, కాలం ఎప్పుడూ ఉండేది కాదు, కాలం లెక్కించేవాడు ఉన్నాడంతే. ఆ కాలాన్ని లెక్కించి ఇది కాలం అది కాలం అని అనుకుంటున్నాం. ఈ లెక్కించేవాడు కూడా పోయి పరమాత్మలో కలిసిపోతే ఏమైంది కాలం? ఎవరు లేరు. చతుర్ముఖ బ్రహ్మయే పోయి పరమాత్మలో కలిస్తే ఇంకెవరున్నారండి కాలాన్ని లెక్కించేవాళ్ళు? కాలాన్ని చెప్పేవాళ్ళు ఎవరున్నారు? అయితే వాడే లేనటువంటి ఈ కాలానికన్నా కూడా పైవాడు ఆయన పెద్దవాడై ఉండాలా, కాలం పెద్దదై ఉండాలా? ఆయనే పెద్దవాడై ఉండాలి. అందువల్ల ఆత్మ కన్నా అతిరిక్తమైనది ఏదీ లేదు ప్రపంచంలో, అదియే సత్యమైనది అని చెప్పేందుకోసం వశిష్ఠుల వారు ఉపదేశం చేస్తున్నారు. అమృతత్వం విషం యాతి సదైవామృత వేదనాత్, శత్రుర్మిత్రత్వమాయాతి మిత్ర సంవిత్తి వేదనాత్. మనం ఇప్పుడు చెప్పుకున్నాం కదా, కాలంలో పడి దుఃఖం సుఖం అవుతుంది, సుఖం దుఃఖం అవుతుంది అని. దాన్ని ఇంకొక రకంగా చెప్తున్నారు ఇక్కడ. మనం అనుకునేది వ్యవహార దృష్టితో అనుకుంటాం. ఏదో నిన్నటి వరకు చాలా కష్టంగా ఉందండి, ఈరోజు సుఖం వచ్చిందండి అంటాం కదా, అది మంచిదే, సంతోషం. కానీ దాన్ని ఇంకొక విధంగా ఆలోచన చేయొచ్చు మనం. అలాగే చేయాలి వేదాంత రీత్యా, శాస్త్రరీత్యా. దాన్ని చెప్తున్నారు వశిష్ఠుల వారు ఇక్కడ. ఏమని అంటే, ఎప్పుడూ కూడా అమృతమని భావిస్తే విషం కూడా జీవన హేతువైన అమృతమైపోతుంది. విషాన్ని అమృతమని బాగా బలంగా భావన చేయండి, ఏమవుతుంది? విషమే అమృతం అయిపోతుంది. ఇది కాలం వల్ల కాలేదు. కాలం ఏం చేసింది అక్కడ? కాలం ఏం చేయలే. విషాన్ని బాగా దాచిపెట్టి కొన్ని వేల సంవత్సరాలు తీసి తాగితే విషమే అది. అలా కాదు అయ్యేది. ఎలా అవుతుంది అంటే దాని భావన. ఆ విషయంలో ఇది అమృతము 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 అనే బలమైన భావన, రూఢి. ఆ దానివల్ల విషమే అమృతం అవుతుంది. ఇక్కడ కాలం చేసింది ఏముంది? భావన చేసింది. ఇక్కడ కాలం కాదు, ఏమీ చేయలేదు ఇక్కడ. అలా నువ్వు విషయంలో అమృతం అని భావన చేస్తే
ఆ విషమే నీకు అమృతం అయిపోతుంది. కొన్ని సందర్భాల్లో భక్తితో జ్ఞానంతో నాకేమిటి ఆయన ఉన్నాడు అనే భావన చేశాం. ఆయన రక్షణ ఎప్పటికీ మనకు ఉంది అనే నమ్మకంతో భావన చేశాం కాబట్టి ఆ విషం కూడా అంటే ఆ కష్టం కూడా మనకి అమృతం సుఖం అయిపోయింది. ఇలా ఇది భావనే దీనికి కారణం కానీ కాలం కారణం కాదు. మిత్రుడని భావిస్తే శత్రువు కూడా మిత్రుడైపోతాడు. ఇది అవ్వాల్సిందే అని చెప్పటం ఒక అభిప్రాయం. శత్రువుని మిత్రుడు అని భావిస్తే వాడు కూడా మిత్రుడే అయిపోతాడు. వాడు అనుకున్నాడేమో ఈయన శత్రువు అని, కానీ నువ్వైతే అనుకోలేదు కదా. ఇది చాలా ఒక గొప్ప లక్షణం. అజాత శత్రుత్వం అని విన్నారు కదా. ఎవరిని అజాత శత్రువు అంటారు? యుధిష్ఠిరుడిని అజాత శత్రువు అంటారు. అజాత శత్రువు ఏంటి? ఆయనకి కౌరవులు ఇంతమంది శత్రువులు ఉన్నారు, యుద్ధం చేశాడు ఆయన, వాళ్ళందరూ చావటం చూశాడు, వాళ్ళందరినీ కొంతమందిని చంపాడు ఆయన కూడా. ఇదేమిటి అజాత శత్రువు అంటే? వారు ఈయన్ని శత్రువు అనుకున్నారు కానీ ఈయన ఎప్పుడూ వాళ్ళని శత్రువు అనుకోలే. ధర్మం కోసం యుద్ధం చేశాడంతే. ఆయన ఇంకొక మాట కూడా చెప్పాడు, చూడండి, మేము ఏదో పరస్పరం కొట్టుకుంటున్నప్పుడు ధర్మం కోసం వాళ్ళు 100 మంది, మేము 5గురం. అదే వేరే ఎవరైనా వచ్చారంటే మా విషయంలో మేము 105 మందిమే అన్నాడు. అంటే ఆయనకి శత్రుత్వం ఉందా లేదా? ఇటువంటి మాట ఆయనతో చెప్పించారు, యుధిష్ఠిరుడితో చెప్పించిన మాట. పాండవులందరూ కూడా ఆ మాట చెప్పారు, అది వేరే విషయం. యుధిష్ఠిరుడికి అజాత శత్రువు అనే పేరు. ఇది ఒక గొప్ప గుణం. ఎప్పుడూ మనస్సులో అనుకుంటూ ఉంటాను, ఎవరి విషయంలోనూ మనకి శత్రుభావన అనేది రాకూడదు. వాళ్ళు ఏమైనా అనుకొని అలా నాకు శత్రువులే లేరు అనుకుంటూ లేరనే స్థితిలో, ఆ స్థితిలో మనం జీవితాన్ని చాలించాలి. ఎవరైనా ఒకళ్ళు దోషంగా చూస్తున్నాము, ఎవరినైనా ఒకళ్ళని శత్రువుగా చూస్తున్నామంటే ఏమిటి దానివల్ల మనకి వచ్చే ఉపయోగం? అది ఆ వరాన్ని ఎప్పుడు కోరుకుంటూ ఉంటాను, స్వామి అనుగ్రహించాలి. ఎవరి విషయంలో అయినా సరే, ఎవరైనా కావచ్చు అది. కానీ కొన్ని సందర్భాల్లో ఇప్పుడు ఏదైనా ఒక భయంకరమైన ఈ టెర్రరిస్టులు చేశారనుకోండి, ఇప్పుడు మనస్సులో మనకి బాధ వల్ల వాళ్ళని మనం శత్రువులుగా చూస్తాం. ఇటువంటివన్నీ వస్తాయి కదా. అధర్మంలో ఉన్నవాడిని కూడా మిత్రుడిగా చూడాలా? వాడు అధర్మం చేశాడు కదా, ఇంతమందిని హింసించాడు కదా, ఇవన్నీ ప్రశ్నలు వస్తాయి. అవన్నీ లౌకికమైన ప్రశ్నలు. కానీ ఆధ్యాత్మికంగా మనం బయటకి కొన్నిసార్లు తప్పదు, కొన్నిసార్లు అలా వ్యవహారంలో అలా ఉండాలి. లేదా నువ్వు జగత్తు నుంచి, ఈ సంఘం నుంచి దూరంగా ఉండాలి. సంఘంలో ఉన్నప్పుడు లేదండి టెర్రరిస్టులు మాత్రం మనం శత్రువులు అని ఎట్లా అనుకుంటాం, వాళ్ళు శత్రువులు కాదు అని అంటే తన్నులు తినాల్సి వస్తుంది కదా. అది వ్యవహారం కాదు, అది లౌకికం. అలాగే నిజంగా ఆ ధర్మ మార్గంలో ఉన్న వారి విషయంలో మనం దూరంగా ఉందాము. వాళ్ళని సరే శత్రువులని భావిస్తాం, అది వేరే విషయం, ఏం చేస్తాం. కానీ ఆధ్యాత్మికంగా చూస్తే మాత్రం శత్రుత్వం అనేది మనస్సులో ఉండకూడదు, వైరం అనేది మనస్సులో ఉండకూడదు. ఆధ్యాత్మికంగా ఎదగాలి అని మనం అనుకుంటే, ఆధ్యాత్మికంగా పైకి రావాలి, మనకి ఆ తత్వం మనకి తెలియాలి, ఆ ఆనంద అనుభవం మనకు కలగాలి అని అనుకుంటే మాత్రం ఆ భావం మనకి పనికిరాదు. అది ఒక అడ్డంకి. అది నువ్వు ధర్మాధర్మాలు ఎన్ని మాట్లాడి చెప్పినా కూడా అది అవరోధం. అది ఆ ఆనందానుభవానికి అవరోధం. అది అడ్డుగోడలాగా. దాన్ని తొలగించుకోవాలి అని కూడా ఇక్కడ చెప్పినట్టుగా భావన చేద్దాం మనం. మిత్రుడని భావిస్తే శత్రువు కూడా మిత్రుడైపోతాడు. మరి ప్రమాదవశాత్తు తెలియక విషం తాగినప్పుడు మరణిస్తున్నాడు కదా, దీనికి ఏమిటి అని అంటే, విషం మరణానికి హేతువవుతోంది కదా, దీనికి ఏమిటి అంటే విషక్రిములలాగా, అక్కడ వాళ్ళు చెప్తున్న విషయం, విషక్రిములలాగా ఆ విషం తాగినవాడు ఇది నాకు జీవనహేతు అని భావన చేయలేదు. విషక్రిమి ఏం తాగి బతుకుతుంది, ఏం తిని బతుకుతుంది? విషాన్నే తాగి విషాన్నే తిని బతుకుతుంది. దానికి అది జీవనహేతు అయింది. విచిత్రం. విషక్రిమికి విషమే జీవనహేతు అయింది. ఇది ఎట్లా అయింది అంటే అది బలంగా భావన చేసింది, ఈ విషమే నా ఆహారము అని భావన చేసింది. ఎప్పుడు భావన చేసింది? పుట్టంగానే విషం తిన్నదే అది అనే ప్రశ్న వస్తుంది మనకి. అంటే అది ఆ సంస్కారంతో, వాసనతో వచ్చింది. ఎన్ని జన్మల నుంచో భావన చేసింది, అది దానికి బాగా బలంగా పడిపోయింది. ఆ వాసన దానికి అలా ఉంది. అందుకని ఆ శరీరం రాగానే ఆ విషమే దానికి అమృతం అయిపోయింది, ఆ విషమే దానికి జీవనహేతు అయిపోయింది. అది అలా చిర అభ్యాసం చేయలేదు. అది ఎవరు ఆ విషం తాగి మరణించిన వాడు విషక్రిమిలాగా చిరాభ్యాసం చేయలేదు. చాలా కాలం కనుక వీడు అభ్యాసం చేస్తే ఆ విషం కూడా వీడికి జీవనహేతు అవుతుంది. పైగా విషము మరణహేతువు అని కూడా భావించాడు వీడు. అమ్మో, విషం తాగితే మరణహేతువు, పోతాము అని ఎప్పుడు భావించాడు అంటే చెప్పాను కదా, అది సంస్కారంలో, వాసనలో
పుట్టుక నుంచో పుట్టుక ముందు నుంచో ఉంది అది. కనుక ఆ విషము మరణహేతువు అని భావించాడు కనుక అది విషం త్రాగి ప్రాణాలు పోతూ ఉన్నాయి. ఇది కారణం. అదే విషాన్ని మనం లేదు ఇది అమృతం జీవనహేతు అని బాగా భావన చేస్తే ఆ విషమే మనకి అమృతం అయిపోతుంది. చాలామంది ప్రహ్లాదుడి కథ వినే ఉంటారు కదా. ఆ ప్రహ్లాదుడికి విషాన్ని తాపారు, లేదా విషంతో విష జంతువులతో ఆయన్ని కరిపించారు, అయినా కూడా ఆయన ప్రాణాలు పోలేదు. ఎందుకని అంటే విషయంలో కూడా ఆయనకి అమృత భావన ఉంది అని. చిన్నపిల్లవాడే అయినా కూడా ఆ మహాభక్తుడు, ఆ మహాయోగి లక్షణాలు ఆయనలో చూపించి చెప్తున్నారు. అటువంటి కథ అది. అందుకనే ఇవన్నీ కూడా అక్కడ ఉన్నాయి ఉదాహరణలు. మనం ఒక ఉదాహరణ చెప్పుకున్నాం కదా, పైనుంచి తోసేసినా కూడా ఆయనకి మరణం రాలేదు ప్రహ్లాదుడికి. ఎలా అంటే సినిమాల్లో చూపిస్తారు, కింద నుంచి వచ్చి విష్ణువు పట్టుకున్నాడు అని. ఇది చూడటానికి బాగుంటుంది. అలా మనము పడి విష్ణువు పట్టుకో అంటే ఆ భావన నీలో రావాలి. పట్టుకుంటాడు, అది వేరే విషయం అని. నిజమైన భక్తి నీలో ఉంటే ఆయన ఏమి చేతిలో వేసి పట్టుకోవాలా, ఏదో రకంగా నిన్ను కాపాడటం అది ముఖ్యం. నువ్వు నీళ్ళలోనే పడతావో, మరి ఏ రాయి మీద పడినా కూడా నీకేమి కాదో ఏమిటి మొత్తానికి తెలియదు. నా సమయంలో నువ్వు రక్షింపబడాలి అంతే, అది ప్రధానం. విష్ణువు చేతులే వచ్చి పట్టుకుంటాయని ఇట్లా అది కలియుగంలో విష్ణు చేతులు రావు. అట్లా రక్షణ కావాలి అంతే. ఆ భావన ప్రహ్లాదుడు చేశాడు. విషమే అమృతం అయిపోయింది దానికి. విషమే జీవన సాధనము అనుకుని విషకీటాలు విషాన్నే సేవించి జీవిస్తూ ఉన్నాయి కదా. మనం చూస్తున్నాం కదా. విషకీటాలు అంటే చాలా అల్ప కీటాలు, అవి కూడా జీవిస్తున్నప్పుడు ఇక యోగ సాధన చేసిన యోగి విషయం ఏమి చెప్పేది అంటే ఇది కాలం వల్ల అయింది కాదు, ఇది భావన వల్ల అయింది, ఇది ఆలోచన వల్ల అయింది, ఆ భావనని రూఢి చేసుకోవటం వల్ల అయింది. అందువల్ల కాల వైషమ్యము అనేది ఇక్కడ రాలేదు. యథా భావితమేతేషాం పదార్థానాం నిజం వపుః తదేవ హి చిరాభ్యాసాత్ నియతేర్వశమాగతం. పదార్థాలు ఏ భావంతో భావించబడితే భావనా ప్రభావంతో పదార్థాలు కూడా అలాగే ప్రకాశించి కార్యకరాలు అవుతున్నాయి. ఆ వస్తువులు, మనకు కనిపించే వస్తువులు మనం ఏ విధంగా భావన చేస్తున్నామో అవి అలా మనకు ఉపయోగపడుతున్నాయి. ఏమి ఇచ్చినా కూడా ఉపయోగం లేదు అని పడేసేవాళ్ళు చాలామంది. అదే రెండు వస్త్రాలు ఉన్నాయనుకోండి ఇంట్లో, దాన్నే ఉతికి దాన్నే ఐరన్ చేసి దాన్నే కట్టుకుని తెరిచి మార్చి కట్టుకుని వెళ్తూ ఉంటాడు. అదే చాలా ఉన్నాయనుకోండి, పిల్లలు ఈ కాలంలో బీరువా నిండా బట్టలే, కానీ ఏ బట్ట వేసుకోవాలో వాళ్ళకి తెలియదు. గొడవ చేస్తారు, అమ్మా నాన్న ఇంకా మంచి బట్టలు ఇప్పించలేదు అని. ఇది ఉన్నదాన్ని ఉపయోగించుకునేది తెలియదు. ఎందుకంటే ఆ వస్తువుని చూసే విధానం అట్లా ఉంది. ఆ పదార్థము కనిపిస్తోంది, కానీ నీ అనుభవాన్ని బట్టి నీకు అది కార్యకరం అవుతోంది, నీ అనుభవాన్ని బట్టి అది నీకు ఉపయోగపడుతోంది. ఈ పదార్థాలు భావనను అనుసరించి ఉన్నాయి అనేది ఎప్పటికీ మరవకూడదు. బహుకాల అభ్యాసంతో విషం అమృతమవుతోంది. కచనైకాత్మికైషాచిత్ యథా కచతి యాదృశం తథాశు భవతి తత్స్వభావైక కారణాత్. బుద్ధి చిత్తంలో సంకల్పించబడినట్లుగా పదార్థాలు ఆ రూపాలను పొంది క్రియాకరాలు అవుతూ ఉన్నాయి. ఇది చూసేవాడి యొక్క సంస్కారాన్ని బట్టి ఉంటుంది. ఎందుకలా వాడు చూస్తున్నాడు, ఎందుకలా వాడికి కనిపిస్తోంది అంటే దానికి కారణం సంస్కారం. ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా ఎందుకు చూస్తున్నారు ఒక వస్తువుని అంటే అది వారి సంస్కారం. ఆ సంస్కారాన్ని బట్టి వారు అలా చూస్తూ ఉన్నారు. నిమేషే యది కల్పౌఘ సంవిదం పరివిందతి నిమేష ఏవ తత్కల్ప భవత్యత్ర న సంశయ. ఒక్క నిమిషంలో ఎన్నో కల్పాలను భావించినప్పుడు, కల్పాలే జరిగిపోయాయని నువ్వు భావన చేస్తే అటువంటి బుద్ధిని పొందే ఆ నిమిషమే ఒక కల్పంలాగా తోస్తుంది. ఇందులో ఎటువంటి సందేహము లేదు. అది నువ్వు భావన చేయాలి. ఈ ఒక్క నిమిషమే ఒక కల్పంలాగా అయిపోయింది అనే భావన చేయాలి. చేసి దాన్ని చూడగలగాలి. అట్లా చూసినప్పుడు నిజంగా సంవత్సరాలు ఏమిటి, యుగాలు ఏమిటి, కల్పమే గడిచిపోతుంది. అటువంటి శక్తి దానికి ఉన్నది. అందుకనే ఒక ఆంజనేయ స్వామికి బ్రహ్మలాగా అలంకారం చేశారు ఒక చోట, మన బెంగళూరు కార్యసిద్ధి ఆంజనేయ స్వామి. ఎవరో వచ్చి అడిగారు నన్ను చాతుర్మాస్య సందర్భంలో, ఆయన ఇంకా బ్రహ్మగారు కాలేదు కదా, ఆయనకు అప్పుడే చతుర్ముఖ బ్రహ్మ అలంకారం చేయటం తప్పు కదా అని అడిగారు. పద్మాసనం అంతా పెట్టారు, చాలా బాగా చేస్తారు అలంకారాలు కార్యసిద్ధి ఆంజనేయ స్వామికి బెంగళూరులో. పద్మాసనంలో ఆయన కూర్చొని 4 చేతులు, కమండలము, జపమాల, పుస్తకము ఇవన్నీ ఆయనలో ఉన్నాయి. 4 ముఖాలు పెట్టారు. చతుర్ముఖ బ్రహ్మ అక్కడ కూర్చున్నట్టుగా రూపాన్ని ధరించి మనకు కనిపిస్తోంది. చాలా సంతోషంగా అందరూ నమస్కారం చేసుకుని వెళ్తున్నారు. నేను దండం పెట్టుకుని వచ్చాను.
ఒక ఆయన వచ్చాడు ప్రబుద్ధుడు, వచ్చి స్వామిజీ ఇలా చేయటం తప్పు కదా, ఆయన ఇంకా బ్రహ్మగారి కాలేదు కదా, ఇది బ్రహ్మగారికి అవమానం కదా అని అడిగాడు. ఇది జరిగింది చాతుర్మాస్యం. నేను అయ్యా నా దృష్టిలో ఆయన ఇంకా చతుర్ముఖ బ్రహ్మ కాల, ఆ అలంకారం చేసిన వాడో లేకపోతే అలంకారం చేయించిన వాళ్ళ దృష్టిలో ఆయన బ్రహ్మ అయిపోయాడు, అందుకే వాళ్ళు అలంకారం చేసుకుని చూస్తున్నారు. అంటే వాళ్ళు ఒక కల్పమే ముందుకు వెళ్ళారు వాళ్ళు, అంతే కదా అభిప్రాయం. ఇప్పుడు శిల్పి ఇంకా చెక్కలేదనుకోండి మనకేం కనిపించదు, ఇది కూడా చెప్పారు ఉదాహరణ. చెక్కలేదనుకోండి ఆ రాయిలో ఏం కనిపించదు, కానీ శిల్పి చూస్తాడు ఆ రూపాన్ని. అది నీకు నాకు యోగ్యత లేదు, వాడికి ఉంది, అది చూశాడు, కల్పం ముందుకు వెళ్ళాడు కాబట్టి ఆ రూపాన్ని చూడగలిగాడు. ఆంజనేయ స్వామిలో చతుర్ముఖ బ్రహ్మ రూపాన్ని చూడగలిగాడు. ఇది ఒక క్షణాన్ని నువ్వు కల్పంగా భావన చేస్తే అలా భవిష్యత్తుకు వెళ్ళి ఆ కల్పాన్ని చూడగలవు నువ్వు. ఒక క్షణమే నీకు కల్పంలాగా అయిపోతుంది, ఇందులో సందేహం లేదు. ప్రయత్నం చేయండి. కల్పే యది నిమేషత్వం వేత్తి కల్పోప్యసౌ తతః నిమేషీ భవతి క్షిప్రం తాదృగ్రూపాత్మికాహిచిత్. కల్పాలయందు నిమిష బుద్ధి ఉన్నప్పుడు అవి వెంటనే నిమిషాలు అవుతాయి. చిత్తస్వరూపం ఇలాగే ఉంది. ఎలా అండి అంటే చిత్తస్వరూపం ఇది, దాని యొక్క చైతన్యం, దాని యొక్క లీల ఇది. ఏం చెప్తాం, ఆ చిత్తానికి అటువంటి శక్తి ఉంది. ఎందుకంటే ఆ చిత్తం అనేది చిత్త నుంచే వచ్చింది కదా. చిత్తభావ చిత్తం, ఆ చిత్తం అయింది అది. కానీ అది మాయ చేస్తోంది కాబట్టి చిత్తం అయిపోయింది, అది చెత్త అయిపోయింది. చెత్తం కాకుండా చిత్త అయితే అది చిత్త అవుతుంది. చిత్తాన్ని చెత్త చేసుకోకూడదు, మనం దాన్ని ఉపయోగించుకోవాలి, సత్త చేసుకోవాలి. అంటే దానికి సత్వాన్ని సత్యత్వాన్ని భావన చేయాలి, అప్పుడు అది చిత్తము సత్యం అవుతుంది, సత్త అవుతుంది. అందుకనే చిత్తస్వరూపం అలాంటిది, దాని యొక్క ప్రభావం అలాంటిది అని అంటూ ఉదాహరణలు చాలా ఉన్నాయి లోకంలో, అవి కూడా చెప్తారు. దుఃఖితస్య నిశాకల్ప సుఖితస్యైవ చ క్షణః క్షణస్వప్నే భవేత్ కల్పః కల్పశ్చ భవతి క్షణః. దుఃఖిస్తున్న వాడికి ఒక రాత్రి కల్పంలాగా, ఈ రాత్రి గడవటం నాకు చాలా కష్టము అని అంటారు. అలాగే సీతామ్మవారు 2 నెలలు నాకు సమయం ఇచ్చాడు, వాడు 2 నెలల్లోగా నేను అంగీకరించకపోతే పలహారం చేసి తినేస్తాట వాడు. ఇంత నాకు చాలా భయంకరంగా ఉంది ఇది ఈ పరిస్థితి. ఈ 2 నెలలు వాడు ఏదో నన్ను చంపేస్తాడని కదా భయం, ఈ 2 నెలలు నాకు ఒక 2 కల్పాల్లాగా, ఒక్కొక్క క్షణము ఒక్కొక్క కల్పంలాగా. ఇది ఎట్లా గడుస్తుంది ఈ కాలం? రాముడు వస్తాడా రాడా, జయించి నన్ను తీసుకువెళ్తాడా లేదా, అది వేరే విషయం. ఆలోచిస్తేనే భయంగా ఉంది హనుమంత అని చెప్తుంది అమ్మవారు. అంటే దుఃఖంలో ఉంటే ఒక రాత్రి గడవటము చాలా కష్టమైపోతుంది. భయానకమైన తుఫాను, గాలి, వర్షము, కరెంటు లేదు, చాలా ఘోరంగా ఉంది. ఒక అడవిలో ఒక చిన్న ఇల్లు కట్టుకుని ఉన్నారు, ఎలా ఉంటుంది వాళ్ళకి ఆ రాత్రి గడవటం అంటే? ఏమొస్తాయో ఏమవుతుందో ప్రమాదం. ఆ రాత్రి గడవటం అనేది వాళ్ళకి అంటే మెలుకునే ఉంటారు, నిద్ర వస్తుంది, నిద్రను తట్టుకోవాలి, మేల్కోవాలి, మధ్యలో పిల్లలు ఉన్నారు వాళ్ళని కాపాడాలి. ఇది ఒక పరిస్థితి. ఆలోచన చేయండి, రాత్రి ఎట్లా అయిపోతుంది వాళ్ళకి. ఏదో ఆపరేషన్ జరుగుతోంది ఇంటి వాళ్ళకి, ఆపరేషన్ అయ్యి బయటికి రావాలి, వచ్చి డాక్టర్ గారు చెప్పాలి ఆపరేషన్ సక్సెస్ అయిందని. అప్పటి వరకు ఎలా ఉంటుంది పరిస్థితి? అలా ఒక రాత్రి గడవటం అనేది ఒక కల్పంలాగా అయిపోతుంది దుఃఖంలో ఉన్నప్పుడు. సుఖిస్తున్న వాడికి అది క్షణంలాగా అయిపోతుంది, క్షణంలాగా గడిచిపోతుంది. రాత్రి క్షణంలాగా గడిచిపోతుంది. రాత్రి మాత్రమే కాదు, జీవితమే ఒక క్షణంలాగా గడిచిపోతుంది. అప్పుడే అయిపోయిందా? సుఖానికి దుఃఖానికి ఉన్న తేడా అది. అది ఎట్లా వచ్చింది? అది అనుభవం వల్లే వచ్చింది. దుఃఖం అనే అనుభవం, సుఖం అనే అనుభవం. స్వప్నంలో క్షణము కల్పంలాగా, కల్పము క్షణంలాగా అనిపిస్తుంది. ఇది మనం చూస్తూనే ఉన్నాం. స్వప్నానికి ఉన్న ఒక ప్రభావం అది. యథాచ మృత్వా జాతోహం తరుణో యౌవనస్థితః యాతోస్మి యోజనశతం స్వప్న ఇత్యనుభూయతే. మరణించి జన్మించాను, యువకుణ్ణయ్యాను, శతయోజనాల దూరం వెళ్ళాను అని స్వప్నంలో మనకు ఒక భావన కలుగుతుంది. స్వప్నంలోనే వీడు మరణించాడు, మళ్ళీ జన్మించాడు, మళ్ళీ పుట్టాడు, మళ్ళీ పెరిగాడు, పెద్దవాడయ్యాడు, ఇవన్నీ స్వప్నంలో జరిగిపోతున్నాయి. ఎన్నో యోజనాల దూరం వీడు ప్రయాణం చేసి వచ్చినట్టుగా భావించాడు. అదే ఆలోచన చేసి పడుకున్నాడు అనుకోండి, ఎలా వెళ్తారండి వీళ్ళందరూ కూడా అంతంత దూరం, ఆ చంద్రుడిని దాటుకుని ఆ మంగళగ్రహం? అదే భావన చేస్తే మనం కూడా వెళ్ళొచ్చినట్టుగా అలా వెళ్ళగలమా ఈ కలలో, ఈ క్షణాల్లో? కానీ వెళ్ళి వస్తున్నాం. అది స్వప్న ప్రభావం. అది స్వప్నంలో అలా మనకి తోస్తోంది. అయినంత మాత్రాన అది సత్యమైందా? సత్యం కాలేదు. అలాగే ఈ జగత్తు కూడా అని చెప్పడం అభిప్రాయం.
రాత్రిం 12 వర్షాణి హరిశ్చంద్రోనుభూతవాన్ లవణో భుక్తవానాయు ఏకరాత్ర్యా సమాశ్రతం. హరిశ్చంద్రుడు ఒక రాత్రిలోనే 12 సంవత్సరాలని గడిచినట్టుగా అనుభవించాడు. ఇది మార్కండేయ పురాణంలో మనం చెప్పుకున్నాము. చాలా అద్భుతమైన ఘట్టం అది హరిశ్చంద్రోపాఖ్యానం అంటే. హరిశ్చంద్రుడు సత్యానికి నిలిచినవాడు, ధర్మానికి నిలిచినవాడు, ఎన్నో పరీక్షలను ఎదుర్కొని గురువుగారి అనుగ్రహాన్ని పొందినవాడు హరిశ్చంద్రుడు. హరిశ్చంద్ర కథ ఇప్పటికీ నాటకాలు, సినిమాలు, కావ్యాలు, వ్యాసాలు చాలా వస్తూ ఉంటాయి కదా. ఆ హరిశ్చంద్రుడు చాలా ఘోరమైన పరిస్థితిలో వచ్చి రాజుగారై ఉండి ఆయన రాజ్యాన్ని విడిచిపెట్టి ఆకలి దప్పికలు తట్టుకోలేక, అమ్మో ఎంత ఘోరమైన పరిస్థితి, ఒకవైపు భార్యను అమ్మేయాల్సి వచ్చింది, వైపు పిల్లవాడు చనిపోయాడు, ఆ పిల్లవాడిని గుర్తించడానికి వీల్లేదు, పిల్లవాడా అని చెప్పేందుకు వీల్లేదు, ఇవన్నీ కొన్ని నియమాలు ఉన్నాయి, ఆకలి దప్పిక, చాలా ఘోరమైన పరిస్థితి. ఈ బ్రహ్మగారు ఏదైనా సృష్టి చేస్తే పర్వాలేదు కానీ ఈ ఆకలి దప్పికల్ని సృష్టి చేయకుండా ఉంటే బాగుండేది అని అనుకుంటూ ఆ ఆకలి తీరక దప్పిక తీరక చాలా ఘోరంగా ఆ కష్టాన్ని అనుభవిస్తూ నిద్రపోతాడు. నిద్రపోయి ఆ గురువుగారిని స్మరించుకుని ఏ పాపాలు చేశానో, ఏ తప్పులు చేశానో, నేను ఎన్నెన్ని జన్మల్లో ఎన్నెన్ని పాపాలు చేసి ఈరోజు హరిశ్చంద్ర రాజుగా పుట్టానో, అవేవి గుర్తు చేసుకోకుండా రాజుని అనుకున్నాను నేను అని అనుకుని అవన్నీ ఒక్కసారి గుర్తు చేసుకుని ఎంత ఘోరమైన కష్టాన్ని అనుభవిస్తాడు కలలో. అంటే కల కాదది, ఒక రకమైన కళ, ఒక జాగ్రత్త స్వప్నం, రెండు కలిసిన ఒక మిశ్రమ స్థితి. అక్కడ భావన చేసి ఆ జన్మలన్నీ గుర్తు చేసుకుని నేను చేసిన సమస్త పాపాలు ప్రక్షాళనమైపోవాలి అని అనుకుంటాడు. కన్నీళ్లు ధారాకారంగా నదుల్లాగా కారిపోతాయి, అలాగే వర్ణిస్తారు. అయిన తర్వాత ఆ రాత్రి అట్లా గడిచి బ్రాహ్మీ ముహూర్తం అవుతుంది. శిష్య అనే మాట వినిపిస్తుంది. కళ్ళు తెరిస్తే ఎదురుగా సద్గురు విశ్వామిత్రుడున్నాడు. అయ్యా, మీరు శ్మశానానికి వచ్చి దర్శనమిస్తున్నారా అంటే, అయిపోయింది, నా కష్టాలని తీరాయని నేను భావిస్తున్నానంటే, అవును నీ కష్టాలు తీరాయి. ఎట్లా తీరాయి? ఇన్ని రోజులు ఇన్నేళ్ళు నేను బాధపడినా కూడా వినని వాళ్ళు ఇప్పుడు వచ్చి బాధపడి కష్టపడుతూ ఉంటే విన్నారే మీరు అంటే, నువ్వు ఒక రాత్రిలోనే 12 సంవత్సరాల కష్టాన్ని అనుభవించేశావు హరిశ్చంద్ర. ఆ భావనతో పాప ప్రక్షాళన చేసుకున్నావు. అలా మనం బయటికి చెప్పలేకపోయినా కూడా కన్ఫెషన్ అనేది ఇంకొకళ్ళ దగ్గర కాదు, మనకు మనమే కన్ఫెస్ చేసుకోవాలి. మనం పడుకున్నప్పుడు ఎవరు లేరు అక్కడ భావన చేయి, నువ్వు చేసిన దోషాలు పాపాలు అన్నిటినీ గుర్తు చేసుకో. ఏవో చేశాను, అది చేశాను, ఇది చేశాను అని అహంకరించేది కాకుండా ఏ పాపాలు చేశానో తెలిసి తెలియక అజ్ఞానతోవా ఎవరిని ఏ ఇబ్బందులు పెట్టానో అవన్నీ గుర్తు చేసుకుని ఒకసారి ఈ పాపాలన్నీ పోవాలని ఏడు. అక్కడ ఆ ఏడుపుని నువ్వే చూడాలి, వేరే ఎవరు చూడాల్సిన పని లేదు. ఆ పాదాలు పట్టుకున్నట్టుగా భావన చేసి ఆ పాదసేవ చేస్తూ ఏడు, అక్కడ ఏడవాలి మనం అట్లా. అప్పుడు ఆ పాపం పోతుంది. ఊరికే రాదు ఏడుపు, సామాన్యంగా వస్తుందా అండి ఏడుపది? గుర్తు చేసుకుని అయ్యో ఎంత నేను ఒక అంధకార కూపంలో పడిపోయాను, నేను సముద్రంలో మునిగిపోయాను, మనస్సు కరగాలి. కరిగితే అప్పుడు వస్తుంది. ఆ కరిగినదే, ఆ హృదయం కరిగిందే కన్నీటిలాగా వస్తుంది. అప్పుడు నీ పాప ప్రక్షాళన అయింది. ఇది సాధన, ఇది చేశాడు హరిశ్చంద్రుడు. 12 సంవత్సరాలు అనుభవించాడు ఆయన. ఒక రాత్రిలోనే 12 సంవత్సరాల అనుభవం కలిగింది. మార్కండేయ పురాణంలో స్పష్టంగా ఉంది ఈ మాట. అద్భుతమైన పురాణం అది, చదవండి మార్కండేయ పురాణం. భాగవతంలో కూడా హరిశ్చంద్ర ఉపాఖ్యానాన్ని స్పృశించారు, దాన్ని స్వామిజీ వారు తెలిపారు మనకి. ఆ హరిశ్చంద్రుడు ఒక క్షణాన్ని, ఆయన ఒక రాత్రిని 12 సంవత్సరాలుగా అనుభవించాడు. లవణుడు అనే ఒక రాజు, ఆయన ఒక రాత్రి యందు 100 ఏళ్ల ఆయుస్సుని అనుభవించాడు. ఈయన చూడండి, ఈయన హరిశ్చంద్రుడి కన్నా పైన ఉన్నాడు. ఈ కథని మనకి రాబోయే సర్గల్లో చెప్తారు, ఇదే ప్రకరణంలో చెప్తారు. దాన్ని అప్పుడు మనం చెప్పుకుందాం. యన్ముహూర్త ప్రజేషస్య సమనోర్జీవితం మునేః జీవితం యద్విరించస్య తద్దినం కిల చక్రిణః విష్ణోర్యజ్జీవితం నామ తద్వృషాంకస్య వాసరః ధ్యాన ప్రక్షీణచిత్తస్య న దినాని నరాత్రయః. ఇది ఒక మహావాక్యం. ధ్యాన ప్రక్షీణచిత్తస్య న దినాని నరాత్రయః అనేది ఒక మహావాక్యం. ఇది ఉపనిషత్తులో కనిపించే వాక్యం. ఆత్మనిష్టలో ఉండే ప్రజాపతికి, బ్రహ్మగారు ఆయన ఎప్పుడూ ఆత్మనిష్టలోనే ఉన్నాడు. అందువల్ల కల్పాంతంలో ఆయన పరమాత్మలో కలిసిపోతాడు. ఆయనే ఉండి ఆయన రిటైర్ అయ్యి ఆయన స్థానంలో ఇంకొకటి రావటం కాదు, ఆయన పరమాత్మలో కలిసిపోతాడు. కలిసిపోయి ఆయన ఎప్పుడూ పరమాత్మనే అనే భావంలో ఉన్నాడు. అదే ఆత్మనిష్ఠుడైన ప్రజాపతి. మునేహే, ముని అంటే ఏమిటి?
మౌనంగా ఎప్పుడూ ఆత్మలోనే విచారణ చేస్తూ ఉండేవాడు, ఆత్మతత్వాన్ని తెలుసుకుంటూ ఉండేవాడు. ఆయన్ని ముని అంటారు. ఇక్కడ ఆత్మనిష్టలో ఉండే ప్రజాపతికి సంబంధించిన ఒక ముహూర్త కాలం, అది మహర్షి మనువు యొక్క జీవితకాలం. మనురాజు ఉన్నాడు కదా, ఆ మహర్షి మనువుకి అది ఒక జీవితకాలం. ఆయనకి అది క్షణకాలం, ప్రజాపతికి ఒక ముహూర్త కాలం. బ్రహ్మ యొక్క జీవితకాలం, విష్ణువుకి అది ఒక రోజు. బ్రహ్మగారు అమ్మో ఇన్నేళ్ళు నేను జీవించానంటే విష్ణువు గారు అంటారా, ఒకరోజు అయింది నాయన వచ్చావా ఊరంతా తిరిగి అంటాడు ఆయన, ఒకరోజు ఆయన. ఇక విష్ణువు గారి జీవితకాలం శివుడికి ఒక రోజు. ఇది శివపురాణంలో అటు ఇటుగా, విష్ణు పురాణంలో ఇటు అటుగా చెప్తారు, అది వేరే విషయము. కానీ ఇక్కడ యోగ వాసిష్టంలో విష్ణువు గారి ఒక రోజు శివుడికి, విష్ణువు గారి జీవితకాలము శివుడికి ఒక రోజు అని చెప్పారు. దీన్ని పట్టుకుని నన్ను వచ్చి అడగదు మీరు విష్ణువు గొప్పవాడా శివుడు గొప్పవాడా అని. అది తెలుసుకుని చేసేది ఏమీ లేదు మీరు, దానివల్ల వచ్చేది ఏమీ లేదు. ఇద్దరూ సమానమే, ఇద్దరూ ఒకళ్ళే, వాళ్ళలో అంతా సమానంగానే ఉన్నారు. మనవట కొట్టుకునేది. మాయా పంచకం చదవాలి అని చెప్పారు కదా స్వామిజీ దత్త జయంతిలో. ఆ మాయా పంచకంలో అంటారు శంకర భగవత్పాదాచార్యులు, అయ్యో ఒకే చైతన్యాన్ని మూడుగా విభాగం చేసుకుని చేశారు పోనీ ఏదో ఉపాసన కోసం చేసుకుని నావాడు గొప్ప నీవాడు గొప్ప నావాడు గొప్ప అని వీళ్ళు కొట్టుకుంటున్నారు. ఇది కదా మాయా. ఉన్నది ఒకేదాన్ని మూడు ముక్కలు చేసుకుని ముక్కల కోసం ఈ ముక్క నేను, ఆ ముక్క నువ్వు, ఈ ముక్క పెద్దది అనుకుని కొట్టుకుంటున్నారు. ఇది మాయా. సరే మనలో ఏవో భేదాభిప్రాయాలు ఉన్నాయంటే ఉంటాయి. అరే పరమాత్మలో కూడా నువ్వు అలా చూస్తున్నప్పుడు, ఎవరిని భక్తిగా ఉపాసించుకోవాలి అని భాగం చేసుకున్నావు, ఆయనలో కూడా నువ్వు భేదాలు చూస్తున్నప్పుడు ఈ మాయని ఏమనేది, ఈ మాయ గురించి ఏం చెప్పేది? అందుకనే శివకేశవ అభేదాన్ని చూడాలి. శివకేశవుల్లో భేదాన్ని చూడటం అనేది మహాపాపం, దానికన్నా గొప్ప పాపం ఇంకొకటి లేదు. అరే నువ్వు ప్రారంభంలోనే పడిపోతే ఇంక ఎలా లేస్తావు? నువ్వు మొదటి మెట్టులోనే పడిపోతున్నావు. శివకేశవులు వేరు, వీరిద్దరిలో ఆయన గొప్ప ఈయన చిన్న అని అనుకుని కాళిదాసు ఒక అద్భుతమైన శ్లోకం చెప్పాడు, ఒకసారి చెప్పానేమో మీకు. ఏకైవ మూర్తి బిభిదే త్రిధాస సామాన్యమేతత్ ప్రథమావరత్వం. ఒకే మూర్తి మూడుగా విభాగం చెందింది, ఇది ప్రథమ అవరత్వం. నేను మొదటివాణ్ణి, నేను చిన్నవాణ్ణి అనేది మహాత్ములకి సామాన్యమైన విషయం. ఒకసారి మీరు ముందు వెళ్ళండి అంటారు, ఒకసారి ఆయనే ముందు ఉంటారు. ప్రథమ అవరత్వం అనేది చాలా అల్పమైంది వాళ్ళకి. సామాన్యమేతత్ ప్రథమావరత్వం. విష్ణోహో హరహ తస్య హరిః కదాచిత్ భేదాస్తయోస్తావపి ధాతురాద్యో. విష్ణువుకి ఎంత అద్భుతమైన శ్లోకం అండి ఇది, కాళిదాస్ది. విష్ణోహో హరహ, విష్ణువుకి ఒకసారి శివుడు, ఒకసారి శివుడికి విష్ణువు, వీరిద్దరికీ ఒకసారి బ్రహ్మగారు, బ్రహ్మగారికి ఒకసారి వీరిద్దరూ ప్రథమావరత్వంలో కనిపిస్తూ ఉంటారు. ఒకసారి ఈయన పెద్ద, ఆయన పెద్ద, ఈయన చిన్న, ఆయన చిన్న అన్నట్టుగా ఇది వాళ్ళకి సామాన్యం. ఈ విషయాన్ని పట్టుకుని మనం యుద్ధం చేస్తే యుద్ధాలే జరిగాయి భారతదేశంలో. ఇంత ఉపనిషత్తులు చెప్పే దేశంలో దేవుళ్ళ కోసం కొట్టుకున్నారు. ఎంత అవమానం అండి. యుద్ధాలు జరిగాయి, రక్తపాతమైంది, శైవులు వైష్ణవులు అని తన్నుకున్నారు. ఇది చాలా ఘోరం. అది రానివ్వకూడదు, అది కాలకూడదు, అది చాలా పొరపాటు. అదే ఇక్కడ సందర్భం వచ్చింది కాబట్టి రేపు అడుగుతారు ఖచ్చితంగా, ఏమండి అక్కడ యోగ వాసిష్టంలో చెప్పారు, ఇది నేను చెప్పినా వచ్చి అడుగుతారు. నాకు తెలుసు ఆ సంగతి, అలా అడిగిన వాళ్ళు ఉన్నారు చాలామంది. విష్ణువు గారి జీవితకాలం శివుడికి ఒక రోజు అంటే మరి శివుడే పెద్దవాడు కదా. ఈ మాయ నుంచి బయటికి రావాలి. ఇక్కడ చెప్తున్నది కాలం గురించి, అంతే. కాలతత్వాన్ని అర్థం చేసుకోవాలి మనం, అంతవరకే తెలుసుకోండి. నిర్వికల్ప సమాధిలో లీనుడైన యోగికి మాత్రము రాత్రి పగలు అనే తేడా లేనే లేదు. ఆయనకు అసలు ఈ రోజులు, సంవత్సరాలు, యుగాలు, కల్పాలు, ఈ తాపత్రయాలే లేవు ఆయనకి. అందుకని ఏం చేశారు, విష్ణువు గారు యోగంలోనే ఉన్నారు, అనంత పద్మనాభస్వామిగా. శివుడు ఎప్పుడూ కళ్ళు మూసుకుని యోగంలోనే ఉంటారు. వాళ్ళిద్దరూ యోగులే, అంటే వాళ్ళకి ఈ రాత్రి పగలు తేడా లేదు. ఈ తేడా అంతా ఈ ఫోటోలు చూసే మనకే. అనంత పద్మనాభస్వామి ఫోటో చూసాము, శివుడు ధ్యానంలో కూర్చున్న ఫోటో చూసాము, చూసి ఇది చదివాము, ఇది తెలుసుకున్నాము, కొట్టుకున్నాము. ఏమైంది? వాళ్ళు బాగానే ఉన్నారు, వాళ్ళు ఎప్పుడు కొట్టుకోమని చెప్పలా. అరే నువ్వు నన్ను పెద్దవాడిని, నువ్వు ఎలాగైనా ప్రూవ్ చేయాలి అని వాళ్ళేం చెప్పలా మనకి. చెప్తే అది వేరే కథ. ఆ పని వాళ్ళు చేయకుండా మనమే తన్నుకుని యుద్ధాలు చేసుకుని, ఇది చాలా అజ్ఞానం. ఇది యోగికి అసలు రాత్రి పగలు అనేది లేదు. ధ్యాన ప్రక్షీణ చిత్తస్య, ధ్యానంతో చిత్తము క్షీణించిన వాడికి, చిత్తం ఉంటే కదా కాలం, ఆ చిత్తమే లయమైన వాడికి నా దినాని నా రాత్రయ, పగలు రాత్రి అనే భేదమే తేడా లేదు.
అది ఆయన చెప్పారు కదా, నా దివారాత్రి స్వామిజీ వారు కాలత్రయ అబాధితం బ్రహ్మ పాట పాడారు కదా, దానిలో ఆ భజనలో దివారాత్రి భేదం లేదు ఆ మాటలన్నీ వస్తాయి. అద్భుతమైన ఉపనిషత్తు అది, నారాయణ త్రిపాన్నారాయణ ఉపనిషత్తు అంటారు. అందులో వచ్చే ఆ ఘట్టాలన్నీ కూడా స్వామిజీ అక్కడ ఒక భజనగా పాడారు. ఈ శిశిర వసంతౌ పునరాయాత, శిశిరము వసంతము మళ్ళీ మళ్ళీ వస్తున్నాయి. ఇది ఎవరికి అంటే ప్రారంభ దశలో మధ్యమ దశలో ఉన్నవాడికి వస్తున్నాయి పోతున్నాయి, అందుకనే జాగ్రత్తగా ఉండు అనేది ఒక జాగ్రత్త చెప్పడానికి. మరి యోగికి వీటికి అతీతమైన వాడికి ఆయనకి శిశిరము వసంతము దినము రాత్రి ఇవన్నీ లేవు ఆయనకి. అటువంటి ఆ స్థితిలో ఆయన ఉన్నాడు అని ఆ యోగి లక్షణాలు చెప్పి, న పదార్థ నచ జగత్ సత్యమాత్మని యోగిన. యోగిని అంటే లీలాదేవి కదా, ఆ లీలా ఉపాఖ్యానమే కదా ఇక్కడ జరుగుతోంది, అది కూడా గుర్తు చేస్తున్నారు. మధురం కటుతామేతి కటుభావేన చింతితం. ధ్యానంతో చిత్తాన్ని ఆత్మలో లయం చేసుకున్నటువంటి ఆ యోగికి కేవలం ఆత్మ పదార్థం ఒకటే సత్యం అని తెలుస్తుంది. చిత్తాన్ని తనలో తానే లయం చేసుకున్నాడు. ఇక ఆ యోగికి ఆత్మ పదార్థం ఒకటే సత్యమని తెలిసింది. పదార్థాలేవి కూడా ఆయనకి పట్టవు. తీయనైన విషయాలను వైరాగ్య భావంతో చింతిస్తే అప్రియాలవుతూ ఉన్నాయి. ఇది విషయం తీయగా ఉంది, కానీ ఇది మనల్ని బద్ధుల్ని చేస్తోంది, మనల్ని బంధంలో పడేస్తోంది. కాబట్టి ఇది మనకి వైరాగ్య భావంతో చూసినప్పుడు అప్రియమవుతుంది. విషయాలు అప్రియాలు, ఆత్మ ఒకటే ప్రియమని చెప్పడం అక్కడ అభిప్రాయం. ఎందుకంటే కొన్ని రోగాలు ఉన్నప్పుడు కొన్ని పదార్థాలు తినకూడదు అని అంటారు కదా. ఎందుకని అంటే అది మనకి అప్రియం. దాన్ని అది మామూలుగా అయితే మనం చాలా మంచిది అనుకునేవాళ్ళం, ఆ సందర్భంలో అమ్మో ఇది చాలా మనకి ప్రమాదం చేసేది అని అనుకుంటున్నాం. ఎలా వచ్చింది అంటే వైరాగ్య భావంతో, అలాగే మన మీద మనకి ఉన్న విపరీతమైన ప్రేమతో. అలాగే ఆత్మ విషయంలో మనం ఆ ప్రీతిని పెట్టుకుంటే గనక విషయాలు మనకి అప్రియంగా కనిపిస్తాయి. అప్పుడు ఆ పరమాత్మ దర్శనం మనకి అవుతుంది. కటు ఛాయాతి మాధుర్యం మధురత్వేన చింతితం మిత్రబుద్ధ్యా ద్విషన్మిత్రం రిపుబుద్ధ్యా రిపుసుహృత్. మధుర భావంతో చింతిస్తే కష్టంతో కూడినటువంటి మనస్సును నిరోధించటం అనేది కూడా ఆత్మసుఖాన్ని ప్రసాదిస్తూ మధురం అవుతుంది. అంటే ఇది మధురం అని అనుకున్నావంటే ఆ చేసే సాధనే నీకు చాలా మధురంగా అనిపిస్తుంది. లేకపోతే ప్రారంభంలో అమ్మో ఇంత చేయాలా అండి, ఎంత సాధన చేయాలా అండి, తిరుపతి కొండ చూసాము, అమ్మో ఎన్ని మెట్లు ఎక్కాలా, ఎక్కి వెళ్ళి చేరిన తర్వాత అది మధురం. లేదా ఇది ఎక్కితే మధురం అని అనుకున్నాం అనుకోండి, ఎక్కేటప్పుడు మధురమే, మధ్య మధ్య విశ్రాంతి తీసుకుంటే. అలాగే యోగ సాధన మనస్సును నిగ్రహించడం అనేది చాలా కష్టమైన పని. కానీ ఆ యోగ సాధన మీద నీకు ప్రీతి ఉన్నప్పుడు అది నీకు మధురంగా అనిపిస్తుంది. మిత్రులని భావిస్తే శత్రువులు అనుకునబడే ఆ ఆప్త పురుషులు పరమమిత్రులు అవుతారు. అప్పటి వరకు దూరంగా ఉన్నాడు, ఆశ్రమానికి రాలేదు, స్వామిజీని చూడలేదు, స్వామిజీ మాటలు వినలేదు, ఎవరెవరి మాటలో విన్నాడు, ఏమేమో అనుకున్నాడు. అలా కాదు, ఏదో వెళ్ళాల్సి వచ్చింది, ఆశ్రమానికి వచ్చాడు, కూర్చున్నాడు, స్వామిజీ వారిని చూశాడు, స్వామిజీ మాటలు విన్నాడు. విన్న తరువాత అప్పటి వరకు ఏదో చేస్తూ ఉంటారు, అవి విన్నాడు కదా, దానికి ప్రయోజనం లేదు ఆశ్రమంతో, అవి ఇవి నిందలు విన్నాడు. విని అదే సత్యం అనుకున్నాడు, శత్రువుగా భావించాడు. గురువు విషయంలో వచ్చి కూర్చొని చూసి వినగానే ఓహో ఈయన మనకి ఆప్తుడు, ఇన్ని రోజులు ఈ ఆప్తుడిని మనం శత్రువు అనుకున్నాము, ఇప్పుడు మిత్రుడయ్యాడు మనకి. అలాగే గురువు విషయంలోని స్పష్టంగా రాశారు. గురువు విషయంలో ప్రారంభంలో ఆయన పరమ ఆప్తుడు, ఆయన విషయంలో శత్రుభావాన్ని కలిగి ఉన్నాము, తరువాత తెలుసుకుని ఆయన మిత్రుడు, పరమమిత్రుడయ్యాడు. మిత్రుడు మాత్రమే కాదు, పరమమిత్రుడయ్యాడు. ఆయన విషయభోగాలను అనుభవించటానికి సాయపడే బంధుమిత్రులు పరమ పురుషార్థాన్ని పొందటానికి విఘ్నాలు కావటం వల్ల వారు శత్రువులు అవుతున్నారు. అదే మార్చేసుకున్నారనుకోండి, ఏదో ఎప్పుడు బయట తిరుగుతూ ఉందాం, సినిమాలు చూస్తూ ఉందాం, లేదా ఆ విషయాలు ఈ విషయాలు అక్కడికి పోతుందాం ఇక్కడికి పోతుందాం, చాడీ మాటలు, పార్టీలు, ఇవే ప్రారంభంలో చేశారు. తర్వాత మారి వాళ్ళు ఈ విషయాలకు ఎవరు లాక్కుపోతున్నారో వాళ్ళని చూస్తే పారిపోతున్నారు. అమ్మో వీళ్ళొద్దు, వీళ్ళు మనల్ని అక్కడికి పిలుస్తారు. ఎంతోమంది చెప్పారు, మేము ప్రారంభంలో ముందులో అట్లా ఉన్నాము, అదే నిజం అనుకున్నాము, అదే ఆనందం అనుకున్నాము, కానీ ఇప్పుడు మాకు తెలిసింది వాళ్ళు వస్తున్నారంటే భయం అవుతుంది మాకు, ఎందుకంటే మాకు కాలం వ్యర్థమైపోతుంది,
వాళ్ళతో అవి ఇవి చాడీ మాటలు మాట్లాడాల్సి వస్తుంది, లేదా వినాల్సి వస్తుంది. వాళ్ళు అక్కడికి ఇక్కడికి పట్టుకుపోతారు, వాళ్ళతో వెళ్ళాల్సి వస్తుంది. ఇవన్నీ మాకు నచ్చవు అని చాలామంది అంటూ ఉంటారు. ఎందుకంటే వాళ్ళు అటువంటి కొంతమంది బంధువులు మిత్రులే అయినప్పటికీ కూడా తప్పదు, బంధుమిత్రులు కావాలి మనకి, వాళ్ళతో ఎంత అవసరమో అంతవరకు మాట్లాడతాం. కానీ ఇలా అన్నిటికీ లాక్కుపోయే వాళ్ళు పరమ పురుషార్థానికి విఘ్నస్వరూపంగా ఉన్నారు కదా, వాళ్ళని చూసి ఏమంటారు, అమ్మో వీడే మాకు శత్రువు, వీడు వచ్చాడంటే టైం అంతా వేస్ట్ అయిపోతుంది, ఏవో అక్కర్లేనివన్నీ మాట్లాడతాడు, దీనివల్ల నయా పైసా ఉపయోగం లేదు, ఇటు ఆధ్యాత్మికంగా అటు సామాజికంగా అని అనుకుంటాం కదా. అలా రిపుబుద్ధ్యా రిపు సుహృత్, అప్పటి వరకు శత్రువు అనుకున్నవాడు మిత్రుడయ్యాడు, అప్పటి వరకు మిత్రుడు అనుకున్నవాడు శత్రువు అయ్యాడు. దీనికి మనలో కలిగిన సంస్కారము జ్ఞానమే కారణం. భవతీతి మహాబాహో యథా సంవేదనం జగత్ అనభ్యస్తా పదార్థాయే శాస్త్రపాఠ జపాదయ. ఓ మహాబాహు, ఓ శ్రీరామ, ఈ జగత్తు భావనామయమై ఉంది. జగత్తంతా భావన మీదే ఆధారపడి ఉంది. అందువల్ల ఇది నువ్వు ఎలా భావిస్తే అలా ఉంటుంది. శాస్త్రపాఠము జపము మొదలైనవి అభ్యాసం చేయబడినప్పుడు అతి కఠినాలుగా కనిపిస్తాయి. అదే అభ్యాసం చేస్తే చాలా సులభంగా అనిపిస్తాయి. ప్రారంభంలో ఏదో ఉపదేశం తీసుకుని దీన్ని అక్షరలక్షలు చేయాలి అంటే ఎంత భయపడతాం. చేస్తూ 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 అదే మన మనస్సు అయిపోతుంది. అయిపోయామో ఇది అయిపోతుందా అని బాధ కూడా కలుగుతుంది. అక్షరలక్ష అయిపోతుందా, హనుమాన్ చాలీసా ఆపేశారా, ఇంకా ఒక సెషన్ ఉందా అండి అని అడిగారు మైసూరు బెంగళూరులో. చాలా సంతోషమైంది. మధ్యాహ్నం 12:30 1 గంట, చాలా ఎండ, పిల్లలు వయస్సు అయిన వాళ్ళంతా ఉన్నారని స్వామి ఆపారు. ఆపితే అక్కడ కూర్చుని కొంతమంది అయిపోయిందా మధ్యాహ్నం కూడా, మళ్ళీ 3ంటికి ఏమైనా ప్రారంభం అవుతుందా అని అడిగారు. చాలా సంతోషం అనిపించింది. ఓహో, ఇది సంస్కారం. అలా ప్రారంభంలో కష్టం అనిపించినవి తర్వాత ఇది ఆనందంగా సంతోషంగా ఉంటాయి. శాస్త్రపాఠమైన జపమైన ఏదైనా అంతే. చదువు ప్రారంభించేంతవరకు కష్టం. చదవటం ప్రారంభిస్తే ఓహో ఇది బాగుంది, దాని మీద ఒక రుచి కలుగుతుంది. ఆ రుచితో ఆ కష్టమే సుఖం అయిపోతుంది. అభ్యాసం లేకపోతే సుఖమైన నీకు సుఖమే, అది నీకు కష్టంగా కనిపిస్తోంది. తేషాం సంవేదనాభ్యాసాత్ నూనమభ్యేతి సామ్యత నౌయాయినాం భ్రమార్తానాం వేదనాత్ భూర్వివర్తతే ఆవేదనా భ్రమార్తానాం అపి నైషాం వివర్తతే శూన్యమాకీర్ణతామేతి వేదనాత్ స్వప్నదృక్ష్వివ. చక్కగా గ్రహించి అభ్యాసం చేస్తే తేలికైనట్టుగా ఆ శాస్త్రపాఠాలు జపాలు ఇవన్నీ కూడా మనకి భావన వస్తుంది. నౌకలో అంటే ఒక పడవలో ప్రయాణం చేస్తూ ఉంటే ఆ పడవలో కూర్చుని మొదటిసారి ప్రయాణం చేస్తున్న వాడికి ఏదో ఆ భూమియే నడుస్తోంది, భూమే వెళ్తోంది, భూమి తిరుగుతోంది అనే భావన ఉంటుంది. లేదా తల తిరిగే ఒక రోగం ఉందనుకోండి, తిరిగి వాడికి భూమి అంతా తిరుగుతోంది, ఏదో గుండ్రంగా తిరుగుతున్నట్టుగా అనిపిస్తోంది. ఎవరు తిరగటం లే, వాడి బుద్ధి తిరుగుతోంది, వాడి తల తిరుగుతోంది. అలా తీరంలో కూర్చున్న వాడికి అనిపించదు, పడవే కదులుతోంది అనుకుంటాడు తప్ప భూమి కదులుతోంది అని వాడు అనుకోడు. ఇది ఎందుకయింది అంటే ఇది భావన వల్ల అయింది. ఒక భ్రమ చేత ఇది తిరుగుతున్నట్టుగా కనిపిస్తోంది. తీరంలో ఉన్నవాడికి అలా అనిపించదు. బాగా గ్రహించకపోవటం వల్ల స్వప్నంలో లాగా శూన్యం కూడా పూర్ణంగానే అనిపిస్తోంది. స్వప్నంలో ఏమీ లేదు, కానీ అది అంతా ఉంది అని నువ్వు ఎట్లాగైతే అనుకుంటున్నావో స్వప్న సమయంలో, అలాగే శూన్యమైనది అంటే పదార్థ శూన్యమైనది. పదార్థ శూన్యం ఇది ఆత్మపూర్ణమైనది. ఆత్మపూర్ణమైన దాంట్లో పదార్థ పూర్ణత్వాన్ని చూస్తున్నావు. ఇది పొరపాటే కదా, ఇది తప్పే కదా. నువ్వు ఎప్పుడు బాగా సత్యంగా నిజంగా చూసినట్టు లెక్క అంటే ఆత్మపూర్ణత్వాన్ని చూస్తే, అది చూడక పదార్థ పూర్ణత్వాన్ని చూస్తున్నావు. పదార్థాలు నిండినది జగత్తు అని, అందువల్ల ఆ పరమాత్మ దర్శనాన్ని చేయలేకపోతున్నావు. ఇది శూన్యంలో పూర్ణాన్ని చూడటం లాగా చేస్తున్నాను పని. అది చాలా పొరపాటది. పూర్ణం అంటే పదార్థ పూర్ణం. నిజంగా అయితే పూర్ణత్వాన్ని చూడాలి, నువ్వు ఆత్మపూర్ణత్వాన్ని చూడాలి అని చెప్పటం ఇక్కడ అభిప్రాయం. తర్వాత ఇంకా చాలా విషయాలు ఈ విషయం మీదే చర్చ చేస్తారు. ఇంకా ఎన్నో ఉదాహరణలు చెప్తారు. వాటన్నిటిని కూడా మనం రేపు మాట్లాడుకుందామని చెప్తూ, జై గురుదత్త, శ్రీ గురుదత్త. ఓం శాంతి శాంతి శాంతి.